శ్రీరామాయ నమః. లోక కళ్యాణార్థం అవతరించినటువంటి రామచంద్రుడు జన్మించినటువంటి రోజు చైత్ర శుద్ధ నవమి. దేవతల ప్రార్థన మేరకు రాక్షస సంహారార్థము సాధువులను రక్షించటం కోసము కౌసల్యానంద వర్ధనుడై రామచంద్రుడు అవతరించాడు. అయితే తెలుగువారికి విశేషంగా ఉంటుంది ఈ శ్రీరామనవమి. లోక కళ్యాణార్థం అవతరించినటువంటి స్వామి కాబట్టి, కళ్యాణకరమైనటువంటి విషయం కాబట్టి ఆ రోజునే విశేషించి తెలుగు వాళ్ళు శ్రీరామ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. రామచరిత్రలో ప్రతి ఘట్టము కూడా చాలా పుణ్యప్రదమైనటువంటిది, దివ్యమైనటువంటిది, సర్వమంగళాలు కూడా అనుగ్రహించేటువంటిది, కలికల్మషాలన్నింటినీ కూడా దూరం చేసేటువంటిది. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి తాను ఏదో యాగం చేస్తూ ఉన్నాను, ఆ యాగానికి మారీచ సుబాహులు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా విఘ్నం కలిగిస్తూ ఉన్నారు, నీ కుమారుడైనటువంటి రామచంద్రుణ్ణి నాతో పాటు పంపించు, ఒక్క 10 రోజులు అని చెప్పి అడుగుతాడు. ఈ 10 రోజుల్లోనే శ్రీరామచంద్రుని యొక్క కీర్తి దశ దిశలా కూడా వ్యాపించేటట్లు చేద్దాము, రాముని యొక్క కళ్యాణం కూడా జరిపిద్దాము అని చెప్పి మహర్షి అంతరంగం. వశిష్ఠ మహర్షి, బ్రహ్మర్షి వారి మాటతో విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు ఇద్దరిని కూడా పంపిస్తాడు దశరథ మహారాజు. ఆ 10 రోజుల్లోనే తాటక సంహారం జరిగింది. అనేక దివ్యమైనటువంటి అస్త్రశస్త్రాదులన్నింటినీ కూడా విశ్వామిత్రుల వారు రామచంద్రుడికి అనుగ్రహించాడు. అనంతరం అహల్య శాప విమోచనం జరిగింది. రాముడు జన్మ సామాన్యం కాదు కదా. ఎంతోమంది మహర్షులు, శాపగ్రస్తులైనటువంటి వాళ్ళు, ఋషులు, తపోధనులు తన రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన విముక్తం చేయాలి, వాళ్ళందరికీ మంగళం చేయాలి. ఈ సంగతి దివ్యమైనటువంటి బ్రహ్మర్షులందరికీ కూడా ఈ విషయం తెలుసు. అహల్య శాప విమోచనం జరిగిన తర్వాత రామచంద్ర, మనం ఇప్పుడు మిథిలా నగరానికి వెళ్దాము, అక్కడ జనక మహారాజు ఏదో ఒక యాగం చేస్తూ ఉన్నాడట, అది చూసి వద్దాము, చూసి వెళ్ళిపోదాము అని చెప్పని అంటాడు విశ్వామిత్రుడు. గురువుగారి ఆజ్ఞను అనుసరించి గురువు వెంట బయలుదేరతారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. సూర్యచంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నారు, ధనుర్ధారులై ఉన్నారు, దివ్యమైనటువంటి మహాబల పరాక్రమంలాగా కనపడుతూ ఉన్నారు, వివాహానికి యుక్తమైనటువంటి వయస్సులో ఉన్నారు. ఏమని అడిగాడో దానికి మహర్షి ఏమని సమాధానం చెప్పాడో చూడండి. పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోకవిశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుశ్రేష్టం యదేతత్పై తిష్టతి. నీ దగ్గర ఒక ధనుస్సు ఉన్నది కదా, గొప్ప ధనుస్సు, దానిని ఏదో చూసి వెళ్దామని చెప్పి వీళ్ళిద్దరిని నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఏతద్ దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. వీళ్ళిద్దరూ కూడా ఏదో ఆ ధనుస్సును చూసి వాళ్ళ ముచ్చట తీసుకుని వెళ్ళిపోతారులేవయ్యా, ఆ ధనుస్సును చూపించు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుని అడుగుతాడు. అప్పుడు జనక మహారాజు ఆ శివధనుస్సు యొక్క పూర్వ వృత్తాంతం అంతా కూడా సంక్షిప్తంగా తెలియచేస్తారు. ఇది మనం నిజంగా తెలుసుకోవాలి. అసలు శివధనుస్సు అనేటువంటిది జనక మహారాజు దగ్గరికి ఏ విధంగా వచ్చింది అని అంటే ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నారు. నిమిచక్రవర్తి వంశంలో దేవరాతుడు అనేటువంటి మహాచక్రవర్తి 6వ చక్రవర్తి. దక్షయజ్ఞ విధ్వంసం కోసం పరమేశ్వరుడు తన ధనుస్సును ఎక్కుపెడతాడు. క్రుద్ధుడైనటువంటి పరమేశ్వరుని చూసి దేవతలంతా కూడా భయపడిపోయి ప్రార్థిస్తారు. ఆ సమయంలో ఆ తన ధనుస్సును దేవతలకి నియాసంగా ఉంచమని ఇస్తాడు. అంటే మీ దగ్గర ఉంచండి ఈ ధనుస్సునే అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేవరాతుడికి న్యాసంగా ఉంచమని మళ్ళీ ఇస్తాడు. అక్కడ నుంచి ఈ ధనుస్సు నా దాకా కూడా వచ్చింది అని చెప్పి ముందు సూక్ష్మంగా చెప్పి, సీత నా కుమార్తె, ఆమె ఏ విధంగా వచ్చింది నా దగ్గరికి అంటే ఆ వృత్తాంతం కూడా చెప్తూ ఉన్నాడు చూడండి. అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ నామ్నా సీతేతి విశ్రుత. ఒక్కసారిగా భూమి నుండి ఈ కన్య ఒక్కసారిగా పైకి లేచిందట. లాంగలాద్ ఉద్ధితామయ,
నాగలి తీసుకుని దున్నుతూ ఉంటే ఒక్కసారిగా భూమి నుంచి పైకి లేచింది. సీత అంటేనే నాగటి చాలు అని చెప్పి అర్థం. భూమి నుంచి లేచినటువంటి ఆ చిన్న పిల్లను చూసి జనక మహారాజు చాలా సంతోషించాడు. అందుకని ఆ అమ్మాయికి సీత అని చెప్పి పేరు పెట్టి చాలా గారాబంగా ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు జనక మహారాజు. వివాహానికి తగినటువంటి వయస్సు రాగానే ఆయన ఏమనుకున్నాడు అంటే తన పూర్వీకులు ఇచ్చినటువంటి తన దగ్గర న్యాసంగా ఉంచబడినటువంటి వంశానుగతంగా వచ్చినటువంటి ఈ శివధనుస్సుని ఎవరైతే ఎక్కుపెట్టగలిగినటువంటి మహావీరుడు ఉంటాడో అటువంటి వాడికే ఈ భూజాత అయినటువంటి ఈ సీతమ్మను నేను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేశాడు. అయోనిజ కదా ఇక్కడ సీతమ్మ భూజాతగా ఆవిర్భవించింది. అందుకని అటువంటి ప్రకటన చేశాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఎంతోమంది వీరులంతా కూడా వచ్చారు. ఆ ధనుసును ఎక్కుపెట్టి సీతను వివాహం చేసుకోవాలి అని చెప్పినది. కొన్నాళ్ళు జరిగింది ఇదంతా కూడా. ఎవ్వరూ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎక్కుపెట్టలేకపోయినారు సరికదా, కనీసం ఆ ధనుస్సును చేత్తో లేపటానికి కూడా వాళ్ళందరికీ ఎవ్వరికీ కూడా సాధ్యం కాలేదు. ఏదో అసాధ్యమైనటువంటి పరీక్ష ఒకటి పెట్టి జనక మహారాజు ఈ విధంగా మన బలపరాక్రమాలన్నింటినీ కూడా పరీక్ష చేస్తూ ఉన్నాడు అని చెప్పి భావించి ఆ రాజకుమారులంతా కూడా రాజశ్రేష్ఠులంతా కూడా ఏకమయ్యి కలిసి యుద్ధం చేశారు. సంవత్సరం రోజుల పాటు వాళ్ళతో నిర్విరామంగా యుద్ధంలో పాల్గొనేసరికి ఈయన ధన సంపత్తి మొత్తం కూడా హరించిపోయింది. బలహీనుడయ్యాడు. ఏమి చేయాలో తెలియలేదు జనక మహారాజుకి. అప్పుడు దేవతలనందరినీ కూడా ఆశ్రయించాడు. చూడండి, తత సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః సాధనాని మునిశ్రేష్ఠ తతోహం భృష దుఃఖిత. ఈయన దగ్గర ఉండేటువంటి సాధన సామగ్రి మొత్తం కూడా క్షయమైపోయింది. అప్పుడు దేవతలను ఆశ్రయించేసరికి వాళ్ళందరూ కూడా చతురంగ బలాలని ఇచ్చారు. ఆ చతురంగ బలాలతో తన మీద యుద్ధానికి వచ్చినటువంటి రాజకుమారులందరినీ కూడా ఈయన చాలా అవలీలగా జయించాడు. ఇది వృత్తాంతము అని చెప్పి చెప్పాడనమాట. ముందు సూక్ష్మంగా జనక మహారాజు విశ్వామిత్రుడి వెంట వచ్చినటువంటి రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా, ఓ మహర్షి, ఇప్పుడు నీ వెంట వచ్చినటువంటి ఈ రామలక్ష్మణుల్లో ఎవరైనా సరే ఈ ధనుసును గనక ఎక్కుపెట్టినట్లయితే నేను చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారము నా కుమార్తెను వారికి తప్పకుండా ఇస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి పునరుద్ఘాటించాడు తన ప్రతిజ్ఞని. ఎంత బరువైనటువంటిది ఆ శివధనుస్సు అంటే, నృణాం శతాని 50 వ్యాయతానాం మహాత్మనాం మంజూషాం అష్టచక్రాంతం సమాహుస్తే కథంచన. నృణాం శతాని 50 బలిష్ఠులు దీర్ఘకాయులు అయినటువంటి పురుషులు 5,000 మంది కలిసి 8 చక్రాల మీద ఉంచబడినటువంటి ఆ మహామంజూషని, మంజూష అంటే పెట్టె, ఆ పెట్టెను తీసుకుని వచ్చారు. అంటే ఎంత బలిష్టమైనటువంటిది ఆ శివధనుసు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎంతోమంది యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతాగణము అందరూ కూడా ఈ ధనుసును ఎక్కుపెట్టాలి అని చెప్పి చూసి అందరూ కూడా విఫల ప్రయత్నం చేశారు. ఎవరికీ కూడా సాధ్యం కాలేదు. నీ కోరిక మేరకు ఇప్పుడు నీ దగ్గరకు ఈ మంజూష తీసుకుని రాబడినది అని చెప్పినంటే విశ్వామిత్రుడు నవ్వుతూ రామచంద్రుడి వైపు చూసి ఏమంటున్నాడో చూడండి. విశ్వామిత్రస్తు ధర్మాత్మ శుక్వా జనక భాషితం వత్స రామ ధనుఃపశ్య ఇది రాఘవమబ్రవీత్. రాఘవుడితో చెప్తూ ఉన్నారు. ఎవరు? విశ్వామిత్రుల వారు. ఏమని? పశ్య వత్స రామ ధను, చూడవయ్య చూడు, ఈ ధనురత్నాన్ని చూడు అని చెప్పనని అన్నాడు. రాముడు ఎంత వినయంతో, మీ ఆజ్ఞ మేరకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పి అన్నాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణిన యత్నమాంశ్చ భవిష్యామి తోలనే పూరణేపి వా. సాధారణంగా ధనుసుకి మధ్యలో ఉండేటువంటిది అల్లెత్రాడు. దాన్ని జ్యా అని కూడా అంటారు, వింటి నారి అని కూడా అంటారు. ఒక కొస కట్టి ఉంటుంది ధనుసుకి, మరొక కొసని వదిలేసి ఉంచుతారన్నమాట. ధనుసు సిద్ధం చేసుకునేటప్పుడు ఆ రెండవ కొసను లాగి ఈ చివర ఉండేటువంటి కొసకి, ఆ ధనుసు యొక్క కొసకి కడతారు, ఆ కొన భాగానికి కడతారు. అప్పుడు ధనుసు సిద్ధమైనట్లు.
జనక మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఎంతోమంది సదస్సులు ఉన్నారు అక్కడ, మహర్షులంతా ఉన్నారు, ఋత్విక్కులు ఉన్నారు, వేల మంది ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఇది జరుగుతూ ఉన్నది. రామచంద్రుడు తద్బభంజ లీలయా సధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం నృసహస్రాణం బహూనాం రఘునందన. వేల కొలది మునిపుంగవులు అందరూ కూడా చూస్తూ ఉండగా చాలా అవలీలగా ఆ ధనుసును చేతితో ఎత్తేశాడు. ఎత్తేసి దాన్ని ఆ అల్లె త్రాటిని సంధించి ఒక్కసారి ఆకరణాంతము లాగాడు. అంటే పట్టుకుని ఆ త్రాటిని చిట్ట చివరి దాకా లాగాడనమాట. ఎంత పెద్ద ధ్వని వచ్చింది అంటే తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాత సమనిస్వనః. పెద్ద పిడుగుపాటు పడినంత శబ్దం అప్పుడు వచ్చిందనమాట. ఆ మహాశబ్దానికి భూమి అంతా కూడా కంపించిపోయింది. వేల మంది సదస్సులు ఉన్నటువంటి ఆ సభలో అందరూ కూడా మూర్ఛితులైపోయినారు. ఒక్క విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులు ఇద్దరు, జనక మహారాజు మాత్రమే స్పృహలో ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా మూర్ఛిపోయినారనమాట. భూమి కంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ ధీర్యతః నిపేతుశ్చ నరాః సర్వే తేన శబ్దేన మోహితాః. 1000 పిడుగులు ఒక్కసారిగా పడినంత ధ్వని వచ్చిందనమాట. ఇంతవరకు కూడా నా కూతురు అయినటువంటి ఈ సీతమ్మకు వరుడు వస్తాడా రాడా అని సందేహిస్తూ ఉండేటువంటి జనక మహారాజు మనస్సు ఆనంద డోలికల్లో ఊగిపోయింది. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తేరుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వెనువెంటనే చాలా వేగమైనటువంటి ఆశ్వికులను పిలిచి రథాల మీద ఈ వార్తని మొత్తాన్ని కూడా అయోధ్యకి దశరథ మహారాజుకి వినిపించేటట్లుగా ఆయన ఒక శుభ ఆహ్వాన పత్రికను చేరవేశాడనమాట. ఆ భటులు నిర్విరామంగా ప్రయాణం చేశారు. ఎక్కడా విశ్రాంతి లేకుండా 3 రోజులు ప్రయాణం చేశారు. అంటే మిథిలా పట్టణానికిను అయోధ్యకి అంత దూరం ఉన్నదనమాట. ఈ వార్త చేరవేయగానే దశరథుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇంకా ఏముంది, తన దగ్గర ఉండేటువంటి మంత్రులు చాలామంది ఉన్నారు, మహామేధావులు, మహర్షులు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప మార్కండేయ సుదీర్ఘాయు ఋషి కాత్యాయనస్తథా. వీళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చేశారు. రాముడికి కళ్యాణం జరగబోతూ ఉన్నది, శివధనుస్సు విరిచాడట రామచంద్రుడు అని చెప్పినని పట్టరానటువంటి సంతోషంతో రథాల నిండా బంగారు ఆభరణాలు, ఇవి అవి అన్నీ కూడా ఆస్తరణాలు, పట్టు వస్త్రాలు, ఇటువంటివన్నీ కూడా ముత్యాలు, రత్నాలు పొదిగినటువంటి ఆభరణాలన్నింటినీ కూడా కానుకగా ఈ దశరథ మహారాజు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాణం చేసి రావడానికి 4 రోజులు పట్టింది. ఆ అయోధ్య నుంచి మిథిలా నగరానికి రావడానికి 4 రోజులు పట్టిందనమాట. ఊర్మిళ సీత యొక్క చెల్లెలు. అప్పుడు అంటాడనమాట, వీళ్ళిద్దరికీ కూడా సూర్యచంద్రులాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వీళ్ళిద్దరికీ సీతను ఊర్మిళను ఇచ్చి వివాహం చేస్తాను. అలాగే నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, గొప్ప పరాక్రమవంతుడు, ధైర్యశాలి, ధర్మవిధుడు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. ఇక్షుమతి నదీ తీరంలో ఉండేటువంటి సాంకస్య నగరాన్ని నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. వశిష్ఠ మహర్షి అప్పుడు చెప్తాడు, నీ తమ్ముడికి ఉండేటువంటి 2 కుమార్తెలు మాండవి, శృతకీర్తి. వాళ్ళిద్దరూ కూడా దశరథ మహారాజు మరొక 2 పుత్రులు ఉన్నారు, భరతుడు, శత్రుఘ్నుడు. వాళ్ళిద్దరికీ కూడా ఇచ్చి వివాహం చెయ్యండి. ఇటు విదేహ వంశము, ఇటు ఇక్ష్వాకు వంశము కూడా చాలా బలిష్టమైనటువంటి వంశాలుగా కీర్తి ప్రతిష్టలు పొందుతాయి. ఇద్దరి చరిత్ర కూడా ధన్యమవుతుంది అని చెప్పి ఆ మహర్షులంతా కూడా అప్పుడు నిర్ణయించారు. ఆ జనక మహారాజు కుశధ్వజుని కుమార్తెలు 4 కూడా కలిసి సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ఈ 4 కూడా దశరథ మహారాజు కుమారులైనటువంటి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేయటానికి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఒక సుముహూర్తంలో నిర్ణయించారన్నమాట. ఇంతమంది బ్రహ్మర్షులంతా కూడా కలిసి జనక మహారాజు చెప్పినటువంటి విషయాలు మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఏమని దానం చేశాడు, కన్యాదానము అని చెప్పినారంటే ఇక్కడ చూడండి, ఇయం సీత మమసుత సహధర్మ చరీతవా ప్రతీక్షచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. నీకు ఇప్పటి నుంచి కూడా సహధర్మచారిణిగా ఉంటుంది. నీ మాటలో మాటగా నీకు తోడు నీడగా నిలబడి నిన్ను అనుసరించి
ధర్మకార్యాలు నిర్వర్తించటంలో నీకు చాలా తోడుగా ఉంటుంది నా కుమార్తె. ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన. ఆ విధంగా పాణిగ్రహణం చేయించారు. పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగతా సదా. నీకు నీడలాగా అనుక్షణము వెన్నంటి నిన్ను అనుసరించి నడుస్తూ ఉంటుంది. ఇత్యుక్త్వా ప్రక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా. ఈ విధంగా జలంతో ఆ కన్యాదానం చేశాడనమాట. ఈ శ్లోకాలు చాలా చాలా ప్రధానమైనటువంటివి సీతారాముల కళ్యాణ ఘట్టంలో అనమాట. ఛాయేవ అనుగతా సదా అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా రావణ సంహారార్థము పరాశక్తిగా అవతరించినటువంటి సీతమ్మ తల్లి రాముడితో నీడలాగా అనుసరించి ముందుగా తానే వెళ్ళి లంకలో కూర్చొని రావణాసుర సంహార కారకురాలై నిలబడిందనమాట రాముడికి తోడుగా. సౌందర్య రాశి సర్వలక్షణ సంశోభిత మహాపతివ్రత భూజాత అయినటువంటి ఆ సీతమ్మ తల్లి యొక్క స్మరణ సకల కళ్యాణ కారకుడు, జగత్ కళ్యాణ కారకుడు, సృష్టిలో ఉండేటువంటి సమస్త ప్రాణులకి కూడా ఆనందప్రదాయకుడు అయినటువంటి సీతారాముల యొక్క వివాహ ఘట్టం స్మరించుకున్నా చాలు, చాలా మనకి ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో కళ్యాణకరమైనటువంటి విషయాలు మనకి కూడా జరుగుతాయి సీతారాముల అనుగ్రహంతో. సర్వ సౌభాగ్యకరమైనటువంటి సర్వసిద్ధి ప్రదాయకమైనటువంటి సీతారామ కళ్యాణ ఘట్టం అనేటువంటిది ఈ రోజున మనం స్థాళీపులాకంగా వివరించుకోవడం అనేటువంటిది చాలా ఫలప్రదము, శుభప్రదము. లోకా సమస్త సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.